అరే నిన్న సర్క్యులర్ వెబ్సైట్ చూస్తే క్లియర్ గా ఏ రాష్ట్రానికి ఎంత ఖర్చు అవుతారో మొత్తం ఉంటది. ఏ రాష్ట్రానికి ఏ సంవత్సరము ఎంత ఖర్చు అవుతారో నిన్న మొత్తం క్లియర్ అయిపోయినా. 2020 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము ఎంత ఖర్చు అవుతారో క్లియర్ గా క్లారిటీగా చెప్పిన మీడియా కూడా చేసిన నిన్న. ఇంకేం కావాలి? ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఏదో మొత్తం చెప్పిన. 2020-21 ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన. 2022-23 21-22 ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన. 2022-23 ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన. 2023-24 ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన. 2024-25 ఒక పంటకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పిన. మొత్తం డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చింది నిన్న. ఇంకేం కావాలి? ఈ దగ్గర క్లారిటీ ఏం కావాలి? వాళ్ళ క్లారిటీ ఉంది. జనం కూడా అరే మోడీ గారు పంపిస్తున్న బియ్యం జనానికి కూడా తెలుసు. దాన్ని తప్పించుకోవడానికి పోయి భోజనాలు చేయడము, యాక్టింగ్ నటనలో జీవిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ కు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పనులు ఎక్కువ వస్తాయి, ఆదాయం ఎక్కువ. ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతము, ములుగు లాంటి ప్రజలు వెనుకబడిన ప్రాంతము. వాడు పైసలు ఇస్తలేరా? హైదరాబాద్ ఏమనాలి? మొత్తం పైసలు కలిసి మాకే ఇరి. హైదరాబాద్కి ఎందుకు ఇస్తారు, ములుగుకి ఎందుకు ఇస్తారు, మహబూబాద్కి ఎందుకు ఇస్తారు అంటే ఒప్పుకుంటారా?